సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. మీ అందరికీ తెలిసిందే పీవీఎస్ చాప్టర్లో మన ఆస్థా ఇంకా యూనో వీళ్ళిద్దరు యునైట్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి నేను విజెట్ కింగ్ అవుతా, లేదు నేను విజెట్ కింగ్ అవుతానని చెప్పి ప్రస్తుతం విజెట్ కింగ్ తో ఫైట్ చేస్తున్నారు. ఐ మీన్ లూషియస్ తో ఫైట్ చేస్తున్నారు. సో ఈ చాప్టర్ లో కూడా మీ అందరికి చాలా ఫైట్ సీన్స్ చూడడానికి దొరుకుతాయి. సో ఇంకేం తెచ్చుకుంటే వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం తెచ్చుకుంటే వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన ఆస్థా నుంచి. ఇక్కడ మన ఆస్థా చెప్తాడు, మేమిద్దరం మీ ఇద్దరిని డిఫీట్ చేయబోతున్నామని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూషియస్ చెప్తాడు, ఇక్కడిద్దరమే ఉన్నామని ఎవరు చెప్పారు, ఒకసారి ఎంకల చూడు ఆస్థా అని చెప్పి తను అంటాడు. ఇంకా లూషియస్ ఎంకల్ నుంచి ఇంకో 2 లూషియస్లు బయటకు వస్తారు. ఇంకా మన లూషియస్ చెప్తాడు, నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చినా సరే నువ్వేం చేయలేవు ఆస్థా, ఎందుకంటే మా దగ్గర ఏంజల్స్ ఉన్నాయి, మా దగ్గర ఆర్క్ ఏంజల్స్ ఉన్నాయి, దానికి పైగా మా దగ్గర నా యొక్క క్లోన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నువ్వు ఒక్కడివే నీ యొక్క యాంటీ మ్యాజిక్ తో ఇక్కడేం పీకలేవు ఆస్థా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థా ఒక స్మైల్ ఇస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం బ్లాక్ బుల్స్ ని చూసుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళందరూ మన ఆస్థా యొక్క ఎబిలిటీస్ ప్లస్ వాళ్ళ ఎబిలిటీస్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో వాళ్ళకు కూడా అర్థం కాలే. ఇంకప్పుడే మన ఇచ్చుకో వచ్చి చెప్పిద్ది, ఆస్థా మీ ఫ్రెండ్స్ అందరూ బానే ఉన్నారు కదా అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాట విని మన మ్యాగ్మా చెప్తాడు, ఇంతకీ ఈ చిక్ ఎవరు తమ్ముడు అని చెప్పి తను ఆస్థాని అడుగుతాడు. ఇంకా మన ఆస్థా ఇచ్చుకని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు అన్నమాట. తిను ఎవరో కాదు, ల్యాండ్ ఆఫ్ సన్ లో నుంచి వచ్చింది, తిను యామి యొక్క చెల్లి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది. ఇక్కడ వీళ్ళు చెప్తారు, ఏంటి కెప్టెన్ యామికి ఒక లిటిల్ సిస్టర్ కూడా ఉందా అని చెప్పి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. బట్ మన ఇచ్చిక మాత్రం ఆస్థా ఒక యాంటీ మ్యాజిక్ షేరింగ్ ఉంది కదా, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని మాటలు చెప్పిద్ది. తను బ్లాక్ బుల్స్ కి ఏం చెప్పిద్ది అంటే, మీరందరూ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మీరు మీ మ్యాజిక్ తో పాటు యాంటీ మ్యాజిక్ ని కూడా ఉపయోగించగలరు. ఈ మ్యాజిక్ మన ఆస్థా నుంచి మీకు వస్తుంది. ఒక రకంగా ఇది ఆర్టిఫిషియల్ యాంటీ మ్యాజిక్, బట్ స్టిల్ మీరు మీ యొక్క మ్యాజిక్ తో పాటునే ఈ యాంటీ మ్యాజిక్ ని కూడా ఉపయోగించగలరు. సో జాగ్రత్తగా యూస్ చేయండి, ఇది ఒక రకంగా ఒక లింక్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్థా కూడా చెప్తాడు, అయితే నువ్వు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఈ టెక్నిక్ యొక్క పేరు మ్యాజిక్ కంపానియన్ అని చెప్పి తను అంటాడు. ఆ పేరు ఎవరికి నచ్చదు. మీరు ఇక్కడ వాళ్ళ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. కానీ దీని తర్వాతే సీన్ షిఫ్ట్ చేసి మనకి ప్రెజెంట్ లోకి తీసుకుని వస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన లక్ తన యొక్క మ్యాజిక్ ప్లస్ యాంటీ మ్యాజిక్ రెండు ఉపయోగించి అల్టిమేట్ బ్లాక్ థండర్ స్పెల్ స్వైప్ బ్లాక్ థండర్ డీమన్ ని ఉపయోగిస్తాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనోడు లిటరల్లీ ఒక డీమన్ లాగా ఉన్నాడు బ్రో. ఇక్కడ మన బ్లాక్ బుల్స్ అందరూ ఆ ఏంజల్స్ ని చాలా ఈజీగా డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది చూసి ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో ఈ యాంటీ మ్యాజిక్ అనేది వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ ఉండిద్దా అని చెప్పి మీరు అడగచ్చు. దానికి ఆన్సర్ నో. ఇక్కడ మన ఇచ్చిక ఏం చెప్పిద్దంటే, ఆస్థాతో షేర్ చేసుకున్న యాంటీ మ్యాజిక్ మీరు అన్లిమిటెడ్ టైమ్స్ యూస్ చేయలేరు. జస్ట్ కొంచెం అమౌంట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు దాంతో కొన్ని అటాక్స్ మాత్రమే చేయగలరు అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు మీ అందరికి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మన ఆస్థా తన యొక్క యాంటీ మ్యాజిక్ బ్లాక్ బుల్స్ షేర్ చేసుకున్నాడు కదా, సో ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్ బుల్ కూడా 2 బిగ్ అటాక్స్ చేయగలడు. ఒకవేళ 2 బిగ్ అటాక్స్ వాళ్ళకి చేయాలని లేకపోతే ఆ మ్యాజిక్ తోనే 4 స్మాల్ అటాక్స్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో బ్యాక్ టు చాప్టర్. ప్రస్తుతం మన లక్ ఇక్కడ ఉన్న ఏంజల్స్ అందరినీ డిఫీట్ చేస్తూ చెప్తాడు, ఇప్పుడు మనం యాంటీ మ్యాజిక్ అవ్వక ముందే ఇక్కడున్న ఏంజల్స్ అందరినీ డిఫీట్ చేసేస్తే దెన్ ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పి తను అంటాడు. అసలు మనోడి మాట చెప్పక ముందే 2-3 ఏంజల్స్ ని చాలా ఈజీగా డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంక ఇది మొత్తం మన లూషియస్ చూసి చెప్తాడు, నా దగ్గరున్న ఏంజల్స్ అన్ని చాలా స్పీడ్ లో తగ్గిపోతున్నాయి, ఇది మొత్తం వాడే చేస్తుంటాడు, వాడు రావడంతోనే ట్రబుల్ తీసుకొచ్చాడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఎంక నుంచి మన మ్యాగ్మా వచ్చి ఒక యాంటీ మ్యాజిక్ ఫైర్ బాల్ ని ఇసురుతాడు. అది చూసి మన లూషియస్ కంగారు పడిపోతాడు. తను అనుకుంటాడు, అమ్మని ఇదెప్పుడు వచ్చిందిరా బాబు అని చెప్పి తను ఆ అటాక్ ని ఆపడానికి చూస్తాడు. కానీ ఆ అటాక్ అక్కడ నుంచి వానిష్ అయిపోయి లూషియస్ చెస్ట్ దగ్గరగా అది అపియర్ అయింది. అండ్ దీని నెక్స్ట్ ప్యానల్ లోనే మనం చూసుకోవచ్చు, మన మ్యాగ్మా జస్ట్ లూషియస్ మీదే కాదు, లూషియస్ ఎంకలో ఉన్న ఆ ఏంజల్ మీద కూడా తన ఫైర్ బ్లాస్ట్ వదిలింది అనమాట. ఇంక రెండు ఒకేసారి పేలుతాయి. ఇంకంతేకాదు, ఇక్కడ మన మ్యాగ్మా తన రివర్స్ ఫైర్ మ్యాజిక్ సోల్ చేంజ్ ట్యాగ్ డెత్ మ్యాచ్ ని ఉపయోగించిండు. ఇదేంటిదో మీ అందరికి తెలిసిందే. మన మ్యాగ్మా ఇంతకు ముందు కూడా ఈ అటాక్ ని ఒకసారి ఉపయోగించిండు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ అన్నమాట. మన మ్యాగ్మా తనతో పాటు లక్ ని కూడా లూషియస్ కి కనెక్ట్ చేసిండు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, మన లూషియస్ యొక్క క్లోన్ లోపల నుంచి ఆ మ్యాజిక్ బయటకు వచ్చి మన లక్ ఇంకా మ్యాగ్మా దగ్గరికి అయితే వెళ్తుంది. దాంతో మన మ్యాగ్మా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తాడు అనమాట, నిన్ను ఇప్పుడు ఈజీగా ఓడించేస్తానని చెప్పి. మనోడు వెంటనే లూషియస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మన లూషియస్ అక్కడ నుంచి డాచ్ అయ్యి మ్యాగ్మా ఎంక
వెనకాలకి వచ్చేస్తాడు, మ్యాగ్మా మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే వెనకాలన్న మన లక్ వెంటనే ముందుకు వచ్చి లూషియస్ ని ఒక్క పంచ్ కొడతాడు. దాంతో మన లూషియస్ కొంచెం వెనకాలకి వెళ్తాడు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు 2 లూషియస్ కనిపించవచ్చు, కానీ అక్కడ ఉన్నది ఒక్క లూషియస్ యొక్క క్లోనే. అండ్ ఆ లూషియస్ యొక్క క్లోన్ కొంచెం వెనకాలకి వెళ్ళిన వెంటనే మన మ్యాగ్మా ఇంకో ఫైర్ బాల్ ని వదులుతాడు. ఈసారి ఈ ఫైర్ బాల్ మనం లూషియస్ కి హిట్ కూడా అయ్యింది. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు. డామేజ్ తగిలిన వెంటనే మన లూషియస్ కొంచెం హీలింగ్ మ్యాజిక్ ని ఉపయోగించి హీల్ అవుదామని ట్రై చేస్తాడు, కానీ తను అవ్వలేకపోతాడు. ఎందుకంటే మ్యాగ్మా వదిలిన ఆ ఫైర్ బాల్ లో ఆస్తా యొక్క యాంటీ మ్యాజిక్ కూడా ఉంది. సో ఇక్కడ హీల్ అవ్వకుండా మన ఆస్తా యొక్క యాంటీ మ్యాజిక్ అడ్డుపడుతుంది అనమాట. సో మన లూషియస్ ప్రస్తుతం హీల్ అయితే అవ్వలేడు. పైగా ఈ విషయం మన లూషియస్ కి కూడా అర్థమైపోయింది. ఇక్కడ తను చెప్తాడు, వీళ్ళిద్దరూ నా మ్యాజిక్ ని అవ్వగొడదామని చూస్తున్నారు, కానీ కొంతసేపు ఆగితే వీళ్ళ యాంటీ మ్యాజిక్ అయిపోయింది. సో అప్పటి వరకు నేను జస్ట్ వేచి ఉండాలి అని చెప్పి తను అంటాడు. పైగా మనం ఈ పనిలో చూసుకోవచ్చు, మన లూషియస్ ఆగినా సరే మన మ్యాగ్మా లక్ వీళ్ళిద్దరు మాత్రం ఆగట్లేదు. వాళ్ళు మన లూషియస్ ని చితక బాదుతున్నారు. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది వీళ్ళిద్దరి దగ్గర యాంటీ మ్యాజిక్ కొంచెమే ఉంది. అందుకనే ఇక్కడ మన లక్ ఇంకా మ్యాగ్మా డిసైడ్ అవుతారు, వీళ్ళ దగ్గర ఉన్న ఆఫ్ యాంటీ మ్యాజిక్ ని కలిపేసి ఒక పెద్ద మ్యాజిక్ అటాక్ చేద్దామని వీళ్ళు డిసైడ్ అవుతారు. ఇంకా దీని నెక్స్ట్ ప్యానెల్లోనే మనం చూసుకోవచ్చు, మన మ్యాగ్మా ఇంకా లక్ వీళ్ళిద్దరు వాళ్ళ మ్యాజిక్ ని కలిపి బ్లాక్ థండర్ ఫైర్ డిమోనిక్ ఎక్స్ప్లోజన్ క్యానన్ ని ఉపయోగిస్తారు. బ్రో ఈ అటాక్ చాలా మస్తుగుండిద్ది. మన లూషియస్ అసలు దానిలో మునిగిపోతాడు. తన కిందున్న బాడీ మొత్తం అసలు గాయమైపోయిద్ది బ్రో. అసలు అలా వానిష్ అయిపోయింది, మొత్తం కాలిపోయిద్ది. ఇంకా జస్ట్ తన తలకాయ మాత్రమే మనకి కనిపించింది, మిగతా పాటలన్నీ కాలిపోయాయి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఆస్తా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు నవ్వుతూ లూషియస్ కి చెప్తాడు, ఇప్పుడైనా నీకు అర్థమైందా ఈ గేమ్ లో నీకన్నా ముందుంది ఎవరో అని చెప్పి తను అంటాడు. రెండో వైపు మన లక్ ఇంకా మ్యాగ్మాని చూసుకోవచ్చు, వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్లీ లూషియస్ యొక్క ఆ క్లోన్ ని డిఫీట్ చేసేసారు. బ్రో దట్స్ ఆసమ్. అండ్ పర్సనల్లీ నాకైతే మ్యాగ్మా యొక్క ఆ చైన్స్ అటాక్ అయితే చాలా ఇష్టం బ్రో. అది మొత్తం గేమ్ నే చేంజ్ చేసేసిద్ది. సో నా ఫేవరెట్ అటాక్ అయితే అదే. సో బ్లాక్ లెవెల్ లో మీ ఫేవరెట్ అటాక్ ఏంటిదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం క్లోవర్ కింగ్డమ్ మొత్తం అలా గాల్లోకి ఎగిరిపోతూ ఉండిద్ది. ఇక్కడ మనం కింగ్ గడి రియాక్షన్ కూడా చూసుకోవచ్చు, తను కూడా కంగారు పడిపోయాడు. ఇంకా దీని తర్వాత మనకి సివిలియన్స్ ని కూడా చూపిస్తారు. ప్రస్తుతం క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న మ్యాజిక్ నైట్స్ అందరూ అక్కడున్న సివిలియన్స్ ని సేవ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇది మొత్తం పైనుంచి మన యూనో కూడా చూస్తాడు. ఇంకా తను చెప్తాడు, అసలు ఈ లూషియస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన ఆశ చెప్తాడు, నాకైతే ల్యాండ్ ఆఫ్ సన్ లో ఉన్న ఒక ఆసమ్ వ్యక్తి దీని గురించి చెప్పిండు. ప్రస్తుతం మన లూషియస్ తన డ్రీమ్స్ ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆకాశం మీద నుంచి ఒక పెద్ద స్పెల్ ని ఉపయోగిద్దామని చూస్తున్నాడు యూనో అని చెప్పి తను అంటాడు. నిజానికి మన ఆస్థా అలా చెప్పాడో లేదో ఈ స్పెల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ప్రస్తుతం మన క్లోవర్ కింగ్డమ్ మొత్తం అలా గాల్లో ఎగురుతూ ఉండిద్ది. ఇది చూసి సివిలియన్స్ కూడా కంగారు పడిపోతారు. వాళ్ళు చెప్తారు, ఇదే ఈ ప్రపంచం యొక్క అంతమేమో అని చెప్పి వాళ్ళు అంటారు. అండ్ స్పెషల్లీ ఇక్కడ మనం కెప్టెన్స్ యొక్క రియాక్షన్స్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన రైల్ ఉంటాడు, తన ముందు ఒక లూషియస్ యొక్క క్లోన్ ఉంది, ఇంకా చుట్టుపక్కల మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతూ ఉండిద్ది. ఇది చూసి మన రైల్ చెప్తాడు, నేను ఒక కెప్టెన్ అయి ఉండి ఇలా చెప్పకూడదు, కానీ ఈ పిక్చర్ మాత్రం చాలా బాగుంది, ఐ హావ్ టు అడ్మిట్ అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మనం వెంజెన్స్ ఇంకా చార్లెట్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా పడిపోయారు. ప్రస్తుతం చాలా డ్యామేజ్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఇక్కడే ఈ సీన్ మళ్ళీ షిఫ్ట్ అయ్యి మన ఆస్థా యూనో దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మన ఆస్థా యొక్క మాటలు వినిన తర్వాత మన యూనో చెప్తాడు, అలా అయితే ఈ క్లోవర్ కింగ్డమ్ డిస్ట్రా అవ్వక ముందే మనం వీడి యొక్క రియల్ బాడీని ఎలాగైనా వెతకాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థాకి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది అనమాట. అంటే మన రియు ఆల్రెడీ లొకేషన్ మొత్తం మన ఆస్థాకి చెప్పేసిండు. అందుకనే ఇక్కడ మన ఆస్థా గట్టిగా వచ్చి చెప్తాడు, చూడు యూనో, నువ్వు నేను మాత్రమే ఆ లూషియస్ ని డిఫీట్ చేయగలం అని చెప్పి మనోడు గట్టిగా అడిచి చెప్తాడు. ఆ మాట వినిన వెంటనే ముందున్న లూషియస్ ఊరుకునే ఉంటాడా బ్రో, వాడు అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. ఇంకప్పుడే మన ఆస్థా ముందు ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది. అందులోపల నుంచి మన ఫిన్నల్, నారో ఇంకా చార్మి వీళ్ళందరూ బయటకు వస్తారనమాట. ప్రస్తుతం వీళ్ళందరూ మన ఆస్థాకి హెల్ప్ చేయడానికి వచ్చారు. వీళ్ళందరూ చెప్తారు కూడా, ఈ క్లోన్స్ ని మేము హ్యాండిల్ చేసుకుంటాం, నువ్వు వెళ్ళి రియల్ బాడీతో ఫైట్ చేయని చెప్పి మన ఆస్థాకి చెప్తారు. ఇక్కడ వీళ్ళు మాత్రమే కాదు, రెండో వైపు మన కెప్టెన్ రీల్ ముందు కూడా మన ఘోష్ వాళ్ళ చెల్లిని తీసుకుని వచ్చేసిండు అనమాట ఫైట్ చేయడానికి. అండ్ రెండో వైపు మనం గ్రే ఇంకా మెమోస్ అని
కూడా చూసుకోవచ్చు. వీళ్ళు కూడా ఇప్పుడు ఒక లూషియస్ ఒక క్లోన్ తో ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే సారీ ఇక్కడ కాదు, కొంచెం పైన మనకి నోయల్ ఇంకా ఐసెల్ కూడా కనిపిస్తారు. బ్రో వీళ్ళు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. మనకి ఎప్పుడు వీళ్ళ ఫైట్ చూపిస్తారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన జోర్డన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను 2 క్యాప్టెన్స్ ని సేవ్ చేయడానికి వచ్చేసిండు. బ్రో అసలు ఇక్కడ మనోడు చాలా బ్యాడ్ యాజ్ గా కనిపిస్తాడు. అసలు ఇక్కడ అపియరెన్స్ ని పక్కన పెడితే మనోడు ఇక్కడ వెంజన్స్ ని ఇంకా చార్లెట్ ని హీలింగ్ కూడా చేస్తాడు అనమాట. అంటే వాళ్ళని హీల్ చేస్తూ ఫైట్ చేయడానికి రెడీ అయ్యిండు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన నాష్ ఇంకా ఇచ్చుగా కెప్టెన్ యామీని సేవ్ చేయడానికి వచ్చేసారు. ఇది మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా చూసాం. మళ్ళీ ఎందుకో ఈ చాప్టర్ లో కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. అండ్ సేమ్ రెండో వైపు మన హెన్రీని కూడా చూసుకోవచ్చు. మనోడు కూడా తక్కువడు కాదు బ్రో. తను బ్యాగ్బుల్స్ యొక్క బేస్ వేసుకుని వచ్చి ఏంజల్స్ ని వైప్ అవుట్ చేసేస్తున్నాడు. దాంతో మన ఆస్థా యూనో కూడా కొంచెం రిలీఫ్ అయ్యి మనోళ్ళు బాగానే ఫైట్ చేస్తున్నారులే, మనం మెయిన్ బాడీ వైపుకి వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరు మన లూషియస్ యొక్క మెయిన్ బాడీ వైపుకి వెళ్దాం స్టార్ట్ చేస్తారు. ఇంకా దీంతో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. బట్ మీ అందరికి చెప్తున్నాను కదా, నెక్స్ట్ చాప్టర్ చూడడానికి మీరు రెడీగా లేరు. అసలు రేపు వన్ పీస్ వీడియో ఒకటి ఉంది, అది అయిపోయిన వెంటనే నేను ఈ వీడియో రికార్డ్ చేసేస్తా. లిటరల్లీ నెక్స్ట్ చాప్టర్ లో మీరు ఎరైస్ చూడబోతున్నారు. అసలు చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన వెనక్కి రాబోతున్నారు అనమాట. బ్రో ఆ చాప్టర్ మామూలుగా లేదు, నాకైతే ఫుల్ గూస్బంప్స్ వచ్చాయి. సో మీరైతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆ వీడియో ట్యూస్డే వచ్చేసిద్ది. సో వన్ పీస్ వీడియో తర్వాతే నేను ఆ వీడియో అప్లోడ్ చేసేస్తా. సో మీరైతే అప్పటివరకు వెయిట్ చేయండి. ఇంకొకటి ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.